ఒక నిమిషం జయరామ్ గారు గెలుసీన్ ఏదో క్వశ్చన్ వేస్తున్నాడు మిమ్మల్ని ఒకసారి ఏదో అడుగుతాం చెప్పండి సీన్ గారు ఏం అడుగుతున్నారు మ్యూట్లో ఉన్నారు చూడండి సీను గెలుసీన్ మీ వాయిస్ రావట్లేదు మ్యూట్లో ఉన్నారా చూడండి సార్ ఇప్పుడు జయరామ్ గారు మాట్లాడదని నేను అబ్జెక్షన్ చేస్తా ఉన్నాను ఎందుకంటే పల్లా రాజశేఖర గారు వ్యక్తిత్వం లేని మనిషి అనడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే చిన్నప్పుడు ఇప్పుడు ఆయన మీరు మాట్లాడిన సేపు నేను కారులో విన్నానా ఉన్నోడైతే భారత రాజ్యాంగం ప్రకారము ఆయన కాలేజీలో యూనివర్సిటీ లోపల 25% మాట్లాడిద్దాం సీన్ గారు మాట్లాడిద్దాం ఒక నిమిషం జయరామ్ గారు సీన్ మాట్లాడితే నేను పల్లా రాజేశ్వర రెడ్డి కాళ్ళకు నమస్కరించేసి ఆ కాళ్ళు కడిగి ఎత్తున చదువుకుంటాను రైట్ మాట్లాడిద్దాం సార్ మీరు మాట్లాడిన సేపు నేను కారులో విన్నానా ఇది నా ఛాలెంజ్ ప్రజల పక్షాన్ని నేను అడుగుతున్న విషయం నాకు అవసరం లేదు అక్కడ అంటే ఈ రోజు ప్రజల పక్షాన్ని ఇంకొక సబ్మిషన్ ప్లీజ్ నేను మాట్లాడాను నాకు అర్థమైంది అంటే ఈ రోజు ఈ అంశాలు ఇక నెక్స్ట్ మిత్రుడు కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే కాగ్ రిపోర్ట్ అనేది డిఫరెంట్ గా డిస్కషన్ లో ఉన్న పాయింటే దాని డిస్ప్యూట్ లేదు కాగ్ రిపోర్ట్ లోపల ఎప్పుడు ప్రభుత్వానికి అనుకూలమైనది ఒక్కట్లేదు ఇది మనం అర్థం చేసుకోవాల్సింది కాగ్ రిపోర్ట్ మీద నేను చాలా సందర్భాల్లో డిస్కషన్ లో కూర్చున్నాను ఎప్పుడు ప్రభుత్వానికి కాగ్ రిపోర్టు అనుకూలంగా లేదు ఇప్పుడు శ్వేతపత్రం అనేసరికి మీకెందుకు గుమ్మడికాయల దొంగంటే భుజాలు ఎంత అనుకుంటున్నారు శ్వేతపత్రం రిలీజ్ చేయడం అనేది మేము చెప్తున్నాం ప్రజా వాయిస్ గా ప్రజల గొంతుకగా ప్రశ్నించే గొంతుకగా మేము రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం నాట్ ఓన్లీ ఒక దాని మీద బిఆర్ఎస్ పాలన మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిందే ఆ బిఆర్ఎస్ లో ఉన్న ఎవరెవరైతే అక్రమాలు చేసిందో ఎవరెవరైతే భూ కబ్జాలు చేసిందో కాదు ఒక విషయం జయరామ్ గారు అంటే ఇప్పుడు ఒకటి జయరామ్ గారు ఒక విషయం చెప్పండి అంటే ఒక విషయం ఇస్తాను మీకు ఇస్తాను గెలు గారు ఒక నిమిషం గెలు ఒకటి జయరామ్ గారు అంటే ప్రతి ఏడాది జయరామ్ గారు ఒక నిమిషం జయరామ్ గారు మీరు మాట్లాడాలి ప్లీజ్ జయరామ్ గారు ఒక నిమిషం ప్లీజ్ జయరామ్ గారు ఒక నిమిషం ప్రతి ఏడాది జయరామ్ గారు ప్రతి ఏడాది ఏదైతే ఆడిట్ రిపోర్ట్ ఉంటుందో అసెంబ్లీలో దాన్నే చాలా మంది ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు వాళ్ళందరూ ఈ రాష్ట్రానికి సర్వీస్ చేస్తున్నారు విద్యా సంస్థలు ఉన్న ప్రతి వాళ్ళు ద్రోహులు అంటే ఎట్లా కరెక్ట్ కాదు కదా ఇవాళ రాష్ట్రంలో అందరు ఎట్లా చేస్తా ఉన్నారు అందరికి ఏ పాలసీ వర్తిస్తుందో ఇవాళ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా అవే రూల్స్ అవే వర్తిస్తాయి వారు ఆ విధంగానే వాళ్ళు చేస్తా ఉన్నారు వారు కూడా సర్వీస్ చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రజలకు వాళ్ళు సర్వీస్ చేస్తా ఉన్నారు ప్రభుత్వం చేయలేని పనులు ప్రైవేట్ ఇవ్వడం వల్ల అందరూ అమలు చేస్తా ఉన్నారు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు అనుకుంటే ఈ దేశంలో చాలా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి కాంగ్రెస్ సరే అది వేరు సబ్జెక్ట్ ఒకటి సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది ఒకటండి గెలు గారు సబ్జెక్ట్ డివైడ్ అవుతుంది ఇవాళ తెలంగాణ స్టేట్ కూడా ఇవాళ యూనివర్సిటీలు వచ్చినాయి దాన్ని మనం కాదని ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు సీను నేను ఏమంటున్నా గెలు సీను సబ్జెక్ట్ అది కాదు పడిపోతుందని చెప్పి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎక్కడ మాట్లాడలేదు అదే ప్రభుత్వం పడిపోవాలని చెప్పి పడగొడతామని చెప్పి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎక్కడ మాట్లాడలేదు అదేవిధంగా కడియం శ్రేయర్ గారు కూడా ఎవరు మాట్లాడలేదు కానీ హామీలు ఇచ్చింది ఎన్నో హామీలు ఇచ్చి 1000 అబద్ధాలు అమ్మాయి ఒక బిడ్డ పెళ్లి చేయాలన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా 1000 అబద్ధాలు ఆడింది అధికారంలోకి వచ్చిన 100 అబద్ధాలు ఆడి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాబట్టి వాటిని అమలు చేయమని చెప్పి వాళ్ళ మేము డిమాండ్ ఇస్తున్నాం ఆ కోణంలో కడియం శ్రేయర్ గారు సమయం ఇవ్వరా అని అడుగుతా గెలుసీన్ గారు సమయం ఇవ్వరా ఒకటి సమయం ఇవ్వరా ప్రభుత్వం వచ్చి 3 రోజులైంది 100 రోజుల్లో పాటు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో 100 రోజుల్లో పాటు మేము 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు ఆ అమలు మీరు అమలు చేయకపోతే ఖచ్చితంగా మేము పోరాటం ఇస్తాం మొన్నటి నుంచి ప్రభుత్వం ఏర్పడే కంచాలి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది ఈ 100 రోజుల్లో కూడా మీరు ఎన్ని చేయగలుగుతారు ఏం చేస్తున్నారు దాని మీద మేము అడిగినాం మా మంత్రి హరీష్ రావు గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు మీరు 9వ తారీఖు రైతు బంధు ఇస్తా అని చెప్పి ప్రజలు రైతులు ఎదురు చూస్తా ఉన్నారు మీరు ఎవరు చింతన పడద్దు రుణమాఫీ మీరు ఎవరు కట్టకండి బ్యాంకుల పట మేము వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పారు అని చెప్తే చాలా మంది రైతులు కట్టకుండా కూడా ఉన్నారు మేము ఆశ పెట్టుకొని మీకు మద్దతు ఇచ్చారు వెయిట్ చేస్తా ఉన్నారు వాళ్ళు రేపు ప్రశ్నిస్తారు రైట్ ఒక నిమిషము వెంకటస్వామి గారు కత్తి వెంకటస్వామి గారు ఒక విషయము ఇప్పుడు అసెంబ్లీలో మనం ఇంతకుముందు ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారా వచ్చినప్పటి నుంచి ఒకటే మీరు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మీరు ఏం చేస్తారు ఇప్పుడు మీరు ఇచ్చిన హామీల పైన దృష్టి పెట్టాలి దాన్ని అమలు చేసే పనిగా ఈరోజు ప్రభుత్వం ఉండాలి కానీ మీరు గత ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళు ఏం అప్పులు చేశారు ఈ శాఖలో ఏం అప్పులు ఉన్నాయి